ఇక గుజరాత్ అహ్మదాబాద్లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి అప్డేట్స్ మనం ఇంతకు ముందే చూసాం. ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది దుర్మరణం పాలైనట్టు అహ్మదాబాద్ సిపి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. సునీత, ఇప్పటికే ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి విమాన ప్రమాదంలో పూర్తిగా 242 మంది దుర్మరణం చెందారు. భారతదేశ చరిత్రలోనే ఇది ఒక పెద్ద ప్రమాదంగా మనం పరిగణించవచ్చు. 242 మందితో పాటు అది జనావాసాల మీద కూలటంతో ఏదైతే మెడికల్ కళాశాల పైన కూలినటువంటి సందర్భంలో దాదాపు 30 మంది కూడా అక్కడ ఉన్నటువంటి మెడికోస్ కూడా చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ ఘటన పైన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆరా తీశారు. పూర్తిగా పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఒక బ్లాక్ డేగా ఎయిర్ ఇండియా సంస్థ ప్రకటించుకుంది. ట్విట్టర్లో బ్లాక్ డీపీని ఏర్పాటు చేసుకున్నట్టు కవర్ ఫోటోను కూడా బ్లాక్గా మార్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. 1988లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్కు సంబంధించినటువంటి విమాన ప్రమాదం ఏదైతే ఉందో అప్పుడు కూడా దాదాపు 135 మందితో వెళ్తున్నటువంటి విమానం అప్పుడు కూడా దాదాపు 133 మంది చనిపోయారు. కేవలం 2 మాత్రమే బయటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే చెట్టు ఉన్నో అంతేకాకుండా ఆ కరెంటు ఫోన్ను ఢీకొట్టడంతో అప్పుడు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలు తప్పిదం అంతా కూడా పైలట్ కారణంగానే జరిగిందని కూడా తేల్చినటువంటి పరిస్థితులు కనబడుతుంది. ఇప్పుడు 37 ఏళ్ల తర్వాత అదే ఎయిర్పోర్ట్లో అదే పరిసర ప్రాంతాల్లో కూడా జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో కేవలం 1:30 ప్రాంతంలో టేకాఫ్ అయింది. వెళ్ళినటువంటి 2 నుంచి 5 నిమిషాల లోపే పక్కనే ఉన్నటువంటి ఇండ్లపైన కుప్పకూలడంతో పూర్తిగా ఫ్లైట్ అంతా కూడా ఏదైతే అగ్ని ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి మనకు పూర్తిగా అగ్నికీలలు కూడా ఎగిసిపడ్డటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులతో పాటు వాళ్ళంతా కూడా మరణించారు. ముఖ్యంగా ఒక విమానం కనుక ప్రమాదం జరగాలంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల జరిగి ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఎట్లా జరిగింది ఏంటి అనే దానిపైన కూడా సివిల్ ఏవియేషన్ కూడా దీనిపైన దర్యాప్తు చేస్తుంది. అటు పోలీసు అక్కడ ఉన్నటువంటి సిపి కూడా కొన్ని వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. పూర్తిగా దర్యాప్తు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి పైలట్కు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కో పైలట్ ఉన్నారో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఫ్లైట్ అనుభవం ఉన్నటువంటి 2 వ్యక్తులు కూడా ఈ ఘటనకు సంబంధించినటువంటి ప్రమాదంలో కూడా వాళ్ళు కూడా మరణించినట్టుగా తెలుస్తుంది. ఆ బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే తప్ప అప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే 1:38 జరిగినటువంటి ప్రమాదం టేకాఫ్ సమయంలోనే పూర్తిగా 5 నిమిషాల్లోనే జరిగింది. కొన్ని విమానాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా ల్యాండ్ అయ్యేటువంటి సమయంలోనే జరుగుతాయి. కాబట్టి ఇందులో ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరగాల్సి ఉంటుంది. ఈ ఘటన జరిగినటువంటి కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా విమానం అంతా కూడా కాల్పోయింది. కొంతమంది బతికి బయటపడతారు అనుకున్నప్పటికీ కూడా అందులో ప్రయాణించేటువంటి 169 మంది భారతీయులతో పాటు 53 మంది విదేశీయులు ఉన్నారు. అందులో బ్రిటన్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే కెనడియన్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అంతేకాకుండా 2 పోర్చుగీస్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇందులో మరణించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అక్కడ విమాన శకలాలన్నీ కూడా అగ్నికీలలో చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 5 నుంచి 10 ఫైర్ ఇంజన్లు అక్కడ మంటలను అదుపులోకి తీసుకొస్తా ఉన్నాయి. మొత్తం మాంసపు ముద్దలన్నీ కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. జరిగిన చోట్ల సిచ్యుయేషన్ ఎలా ఉంది కిరణ్? ఖచ్చితంగా ఆ మధ్యాహ్నం నుంచి అదే పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. ఆ క్షతగాత్రులు ఏదైతే అక్కడ కొంత గాయాలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎందుకంటే చుట్టుపక్కల జనావాసాల మీద కూలటంతో ఆ ఉన్నటువంటి ఏదైతే విమాన శకలాలు కావచ్చు, కొంత మంట దాటికి గాయపడినటువంటి వాళ్ళంతా కూడా ఆ స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. వాళ్ళకు వైద్యం అందుతుంది. కానీ పూర్తిగా ఈ ఘటన అంతా కూడా యావత్ భారతదేశాన్ని కూడా దిగ్భ్రాంతికి వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో జరిగినటువంటి ప్రమాదాలకు ఈ ప్రమాదానికి చాలా ధీటుగా ఈ ప్రమాదం అనేది కొంత అనుమానాలు రేకెత్తిస్తుంది. దీనిలో దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని మనం ప్రస్తుతం అర్థం చేసుకోవచ్చు. కూతవేటు దూరంలోనే టేకాఫ్ అయినటువంటి కూతవేటు దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో జనావాసాల మీద కూలింది. మధ్యాహ్నం మధ్యాహ్న భోజనం చేస్తున్నటువంటి మెడికల్ విద్యార్థులంతా కూడా 30 మంది చనిపోయినటువంటి ఘటన యావత్ భారతదేశాన్ని కూడా కింద కలిసివేసే దృశ్యంగా మనకు భావించవచ్చు. అందులో ఉన్నటువంటి ప్రయాణికులే కాదు, కింద నివసించేటువంటి వాళ్ళు కూడా కూలటంతో పూర్తిగా చనిపోయినటువంటి పరిస్థితి ఇటు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్లో కూడా ప్రస్తుతం విమాన రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. తాజాగా ఢిల్లీ నుంచి ఫ్రాన్స్ వెళ్తున్నటువంటి విమానం ఏదైతే ఎయిర్ ఇండియా విమానం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా మనకు సమాచారం అందుతా ఉంది. వరుస ఘటనల నేపథ్యంలో కొంత హై అలర్ట్ అయితే ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిపైన కూడా నిఘా పెట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రమాదానికి జరిగినటువంటి కారణాలు మరి కాసేపట్లో వెల్లడించేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సునీత, అంటే ఈ ప్రమాదానికి సంబంధించి విమానంలో ఉన్న వాళ్ళు అంటే మృతి చెందారని డిక్లేర్ చేయడం జరిగింది, కానీ మీరు ఇంతకుముందు చెప్పారు మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అని చెప్పారు, కానీ చుట్టుపక్కల ఏం జరిగింది, ఎంతమంది వరకు చనిపోయి ఉంటారు అంటే చాలా వరకు ఎఫెక్ట్ అయి ఉంటుంది కదా కిరణ్. సో దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇంకా రాలేదు కదా? ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు. ఆ విమానం అనేది ఒక్కసారిగా ఆ బిల్డింగ్ పైన కూలలేదు, దూసుకొని ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళినటువంటి సందర్భం అయితే కనిపించింది. ఆ పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ల పైన ఏ విధంగా ప్రభావం పడింది, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలన్నీ కూడా విమానానికి సంబంధించినటువంటి అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించి కావచ్చు, ఆ మెడికల్ కళాశాల పైన కూలినటువంటి ఘటన కావచ్చు, వీటిపైనే ఫోకస్గా నడిచింది. ఆ పక్కనే ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఏ విధంగా జరిగిందనేది కొంత సమాచారం అయితే ప్రస్తుతానికి మనకు రావాల్సింది. వాళ్ళకు కూడా కొంత గాయాలైనట్టుగా తెలుస్తుంది. పెద్దగా ప్రమాదం లేకపోవచ్చనే సమాచారం అయితే మనకు ప్రస్తుతానికి అందుతుంది. సునీత, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.